అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వచ్చేటువంటి ఉగాది క్రోధి నామ సంవత్సరం. చాలా వరకు క్రోధి అంటే మనకు తెలుగు అర్థం ఏంటంటే కోపము. కోపము ఉండేటువంటిది అంటే మనకు తెలియకుండా కోపం వస్తుంది అనేటువంటి కొంత అర్థం చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తంగా ఈ సంవత్సరంలో చాలామందికి కోపతాపాలతో ఉంటారు అని చెప్పాలేమో. ఏదేమన్నా సరే సంవత్సరాలు అనేది ఏంటంటే ఒక కొలత. కాలాన్ని కొలిచేటువంటి కొలమానం మనకి సంవత్సర కాలం. మనకు తెలుగు నెలల ప్రకారంగా ప్రభవ, విభవ, శుక్ల అంటూ మొదలయ్యేటువంటి 60 సంవత్సరాలలో 38వ సంవత్సరము క్రోధి నామ సంవత్సరం. ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎవరికి ఎలా ఉంటుంది అంటే ఇది మనం విడిగా చెప్పడం అనేటువంటిది నిజమైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జనరల్గా మనకు ఉగాది అనగానే మనం ఏం చేస్తాం, ఉగాది రోజు కందాయ ఫలాలు, రాజపూజ్యం, అవమానం ఇవి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అలాగే మనకి ఎంతవరకు ఉపయోగం అంటే అవమానం ఎంత, రాజ్యపూజ్యం ఎంత అంటే ఒకవేళ మనకున్నటువంటి దాంట్లో అవమానం ఎక్కువ ఉండి రాజ్యపూజ్యం తక్కువ ఉన్నప్పుడు మీరు జాగ్రత్త పడండి అని మాత్రమే అర్థం. అంతే తప్ప అవమానం ఉంటే అందరూ మనల్ని అవమానించి వెళతారనో, రాజ్యపూజ్యం ఉంది అంటే అందరూ మనల్ని పూజిస్తారు అనే అర్థం కాదు. అలాగే ఆదాయ వ్యయాలను చూసుకునేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. మీకు ఆదాయం 10 ఉంది, వ్యయం 5 ఉంది అంటే మనకు వచ్చేదంతా కూడా మిగిలిపోతుంది అని అర్థం కాదు. ఆదాయ వ్యయాల్లో కొంతమందికి ఎంత ఆదాయం ఉందో అంత వ్యయం అంటారు, అంటే మొత్తం ఖర్చు అయిపోతుంది అని అర్థం కాదు. ఇక్కడ మనకు చెప్పేటువంటిది గ్రహాల సంచారాన్ని బట్టి, అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి మన జన్మజాతకంలో ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయన్నది ఒకటైతే, అలా కాకుండా గోచార రీత్యా ప్రతి మాసం మారుతున్నటువంటి గ్రహాలు, అంటే ఇప్పుడు రవి ఉన్నాడు, నెలకోసారి మారిపోతూనే ఉంటాడు. అలాగే మరి కుజుడు, బుధుడు, ఈ గ్రహాలు, కుజుడు అయితే 40 ఇలా మారుతూ ఉంటాడు కదా. ఇలా మారుతూ ఉన్నప్పుడు కొన్ని పెద్ద గ్రహాలు అయితే 18 నెలలు ఇలా ఉంటాయి. ఈ చిన్న గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు మారుతున్నటువంటి కాలాన్ని బట్టి, ఈ గ్రహాలను బట్టి, గ్రహ సంచారాన్ని బట్టి గోచారం చెప్పుకుంటూ ఉంటాం మనం. అది నెలకొకసారి కూడా మనం మాస ఫలితాలని, పక్ష ఫలితాలని ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము అంటే కేవలం మారుతున్న గ్రహచారానికి, గోచారానికి సంబంధించి, అంటే మనకి ఉన్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఈ నవగ్రహాలు భూమి మీద ఉన్నటువంటి మన మీద దాని ప్రభావాన్ని చూపెడతాయి. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో ఎవరికి ఎలా ఉంటుంది అన్నది కాదు. ప్రతి సంవత్సరం కూడా ఉగాది అంటేనే తెలుగు వారికి కొత్తదనం, కొత్త చైతన్యం, కొత్త ఆశలు, కొంగొత్త ఊహలు వీటన్నింటినీ కలుపుకొని మనకున్నటువంటి ఆదాయ వ్యయాలను సమన్వయపరచుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక లెక్క పత్రం చూసుకునేటువంటి పండగ ఏదైనా ఉందా అంటే అది ఉగాది పండగ. ఉగాది పండగ రోజు మనం చూసుకునేటువంటి మన ఖర్చులు, అవమానాలు, రాజపూజ్యాలు వీటన్నిటిని చూసుకుని ఉన్న వాటిని సమన్వయం చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిని బట్టి, జన్మజాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశను బట్టి, జరుగుతున్న కాలాన్ని బట్టి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే అందరూ సుఖంగా ఉంటారు. క్రోధినామ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే కొన్ని రాసులు అనుకూలంగా, మరికొన్ని రాసులు కొంత వ్యతిరేక ఫలితాలు, మరికొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆ రకంగా చూస్తే కనుక మేషరాశి వారికి దాదాపుగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. వృషభ రాశి వారికి కూడా సహజంగా అనుకూలంగానే ఉంటుంది. మిథున రాశి వారికి వచ్చేసరికి కొంచెం అధిక ఖర్చులు, మనం అంటే సంపాదన అంతా ఖర్చులకు పెట్టుకునేటువంటి అదిగా ఉంటుంది. కొద్దిగా చెప్పాలి అంటే మిశ్రమ ఫలితాలు అని చెప్పచ్చు మిథున రాశి వారికి. ఇక తర్వాతి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి కొంత కష్టఫలితంగానే ఉంటుంది. సింహరాశి వారికి కూడా కలత్ర స్థానంలో కొద్దిగా ఇబ్బందులు కలిగేలాగా, అంటే భార్యాభర్తల మధ్య, వైవాహిక సంబంధం మధ్య కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఉండేటువంటి స్థితి ఉండాలి. ఇక మనం కన్యారాశిని చూస్తే కూడా కన్యారాశి వారికి కూడా కొద్దిగా వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు, వృశ్చిక రాశి వారికి కొంత వ్యతిరేక ఫలితాలు, ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు, కుంభరాశి వారికి వ్యతిరేక ఫలితాలు, మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. అయితే ఎవరికైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో వారేం చేయాలి, మిశ్రమ ఫలితాలు ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి, అలాగే బాగున్నటువంటి వారు కూడా
ఒక్కటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏ రాశి వారైనా సరే నవగ్రహ ఆరాధన చేయడం. ఎందుకంటే గ్రహానుకూలత సరిగ్గా లేనప్పుడే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే కుజగ్రహ సంచారం ఇక్కడ ఉంది. తర్వాత కొద్ది కాలంలోనే మే నెల వచ్చేటప్పటికి మరి గురువు యొక్క సంచారం ఉంది. అక్కడి నుండి చాలామందికి శుభ అశుభ ఫలితాల మిశ్రమాలు ఎలా ఉంటాయి అన్నది మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేయాలి అంటే నవగ్రహాల అనుగ్రహం కోసం మనం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, లేకపోతే నవగ్రహ మండపానికి కనీసం వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ నవగ్రహ మండపానికి వెళ్ళి అక్కడ నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది ముఖ్యం. వాటన్నింటితో పాటు ముఖ్యంగా సింహరాశి వారు కానీ తర్వాత మకర రాశి వారు కానీ రవి యొక్క స్తోత్రం అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్య హృదయం చదవడం కానీ ఇలాంటివి చేసినట్టయితే బాగుంటుంది. ఇక మిగతా వారు ఎవరున్నప్పటికీ కూడా అందరూ అంటే ఈ రాశి ఆ రాశి అనకుండా ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన అన్నది మర్చిపోకుండా చేసినట్టయితే ఈ సంవత్సర కాలం అందరూ హాయిగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో వర్ధిల్తారని చెప్పొచ్చు. నిజానికి సర్వే జనా సుఖినో భవంతు అన్నది మన మంగళాశాసనం కాబట్టి అందరం సుఖంగా ఉండాలి, ఆ సుఖంగా ఉన్న వాళ్ళలో మనం ఉండాలి అన్నది మన భావన. కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ క్రోధినామ సంవత్సరం కూడా అందరూ శుభంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నమస్తే.